రావద్దని చెప్పాను కదా యష్. ప్రమాణం కూడా చేసావు. ఎందుకు వచ్చావు? ప్రమాదం అని తెలిసాక నా ప్రాణం అడ్డేస్తానని కానీ రానని కానీ ఎలా అనుకున్నావు సింధు? మన పిల్లలు క్షేమంగా ఉన్నారు యష్. రే, ఇంట్లోనే ఉన్నారా? అవును యష్, పిల్లలు తప్పించుకున్నారు. మీకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చారా? ఆ పిచ్చిదాని కాలికి దెబ్బ కూడా తగిలింది. అమ్మా, ఏమైంది శశి? ఏమైంది? అయినా ఓర్చుకొని ఎలాగో ఇంటికి చేరారా? మా కోతి మామ పిల్లలు వాడి దగ్గరున్నట్టు నమ్మించాడు యష్. చచ్చాడా వాడు? చచ్చాడా? రే రే, ఏంట్రా? యష్, ఏం మాట్లాడుతున్నావు? చచ్చాడా వాడు అని అడుగుతున్నాను. నేనే మారుతిరావు నన్ను షూట్ చేశాడు. ఈ చేతులతో వాడిని కాల్చాల్సిందో. వాడు తప్పించుకునే అవకాశమే లేదు. ఒక రాత్రి మొత్తం నా పిల్లల్ని అడ్డు పెట్టుకొని నా కుటుంబానికి నిద్ర లేకుండా చేశాడు. నా వరకు వస్తే సహించాను సింధు. నా పిల్లల వరకు వస్తే చంపేస్తాను. చెప్పు. యష్ యష్ యష్. డాక్టర్, డాక్టర్. ఇప్పుడు గాని ఆ బంగారం దొరక్కపోతే నా బతుకు బస్టాండే. ఏంటి దేవా, ఏదో బతుకు బస్టాండ్ అంటున్నావు? అసలు ఈ బతుకు బస్టాండ్ అని ఎందుకంటారో తెలుసా దేవా? బస్సు ఎక్కిన ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు ఎక్కడ దిగాలో అక్కడ దించి చివరికి బస్సు మాత్రం అది ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికే వచ్చి ఆగుతుంది. బస్ స్టాండ్కి బతుకు కూడా అంతే దేవా. ఎవరికి ఎంత రుణమో అంత తీర్చుకొని చివరికి మనం ఎంత అనుభవించాలో అంతే అనుభవిస్తాం. అందుకే అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. ఏట్రా, నువ్వేమన్నా కృష్ణ పరమాత్ముడికి నేను అర్జునుడిని అనుకుంటున్నావా? సందు దొరికింది కదా అని భగవద్గీత బస్ స్టాండ్ అని సావకొడుతున్నావు. అర్జునుడు కాబట్టి కృష్ణ పరమాత్ముడు వచ్చి గీత బోధించాడు. ప్రపంచంలో ప్రతి ఎదవ కోసం ఆయన దిగిరాడు. నాలాంటి ఇంకో ఎదవ చేత ఒక 4 మంచి మాటలు చెప్పించడానికి ప్రయత్నిస్తాడు. అవి చెవికెక్కించుకోవాలి. ఓహో, ఇప్పుడు నువ్వు ఏడు చెప్తావు, నేను ఏడెక్కించుకోవాలి. నీ టైం అయిపోయిందేవా. నీ బస్ షెడ్కి వచ్చేసింది. ఇక అన్నీ మూసుకొని ఏ గుడిమెట్ల దగ్గరో ఏ అన్న సత్రాల్లోనో గడిపాయి. ఇంకా సాగదీసావనుకో అనుకుంటే సింధమ్మ ఇక నీకు కురుక్షేత్ర యుద్ధం చూపిస్తుంది. పాపం పండితే చావు కోసం ఎదురు చూస్తావు దేవా. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు.
చెప్పాగా దేవా, అన్ని మంచి మాటలు చెవికెక్కవు, పాపం పండాలి. రే, పాపము పుణ్యము అంటూ ఈ కలికాలంలో ఏటి లేదురా. దోచుకున్నోడే దొర, రాక్షసులదే రాజ్యం. ఈ చెప్పే కథలన్నీ వెళ్ళి మీ సింధు పాపకు చెప్పుకో, భయపడుతుందేమో. ఇక్కడున్నది దాని మేనమామ మారుతీరావు. దానికే అంతుంటే నాకెంత ఉండాలరా. బంగారం తెచ్చాను అని బోల్తా కొట్టించింది. దానింట్లో ఉన్న బంగారం లేపేసి దానికి చుక్కలు చూపిస్తా. ఇదే ఇదే నేను ఇవ్వబోయే ట్విస్ట్. నువ్వు మారవని అర్థమైంది. అయినా నేనెక్కడికి పోతాను? ఎదురు చూస్తూ ఉంటాను. నేను చెప్పింది నిజమవుతుందో, నీ నమ్మకం గెలుస్తుందో ఆ రోజు ఈ పులిగాడి మాటలు గుర్తుపెట్టుకోదేవా. హే! పోతులకే ఎదవా, ఎటువైపు నుండి నన్ను మనశ్శాంతిగా ఉండనివాడు. అసలు ఈ మధు ఏడ్చేస్తుంది. అమ్మా, తేజ, ఈ బెడ్ కింద ఉందేమో చూద్దాం. నువ్వు బెడ్ ఎత్తు. ఛా, ఈ గదిలో లేనట్టుంది మధు. క్లోజ్ చెయ్యి. మావయ్య ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు. చెప్పు మావయ్య. నువ్వే చెప్పాలి మధు. బంగారం గురించి ఏమైనా తెలిసిందా? లేదు మావయ్య, అదే వెతుకుతున్నాను. సింధు గదిలో కూడా లేదు. మీ అత్త గదిలో వెతుకు. అత్త కోడలిద్దరూ తోడు దొంగలే, అక్కడ దాచే అవకాశం ఉంది. సరే మావయ్య, నేను ఇప్పుడే వెళ్ళి వెతుకుతాను. తేజ, పద, అత్తే గదిలో వెతుకుతాం. రా. పద. జేజీ, జేజీ. ఏంట్రా, ఆకలేస్తుందా? కాదు జేజీ, ఆ డెవిల్ మా రూమ్ మొత్తం దేనికోసమే వెతుకుతుంది అసలా. అవును జేజీ, చూస్తుంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే నానమ్మ గదిలోకి పెద్దనాన్నతో పాటు వెళ్ళింది. ఒక పక్క యశు హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకో పక్క మీ తాతయ్య ఎటెళ్లారో తెలియక మనం అంతా టెన్షన్ పడుతుంటే వీళ్ళు మళ్ళీ గూడు పుటాన్ని మొదలు పెట్టారన్నమాట. ఇక ఊరుకునేదే లేదు. వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. పదండ్రా. ఏంట్రా వెతుకుతున్నారు? మిమ్మల్నే అడుగుతోంది. ఏంటి ఏదో వెతుకుతున్నారుగా? అది అది అమ్మమ్మ, అది 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 మధు చౌకమ్మ ఎక్కడో పడిపోయింది బామ్మ. అది డైమండ్ది బామ్మ. ఓహో, అది చాలా కాస్ట్లీ. ఇక్కడ ఏమైనా పడిందేమో అని చూస్తున్నాము. హా? అవునమ్మా, ఆ, చాలా విలువైంది. ఆ. అందుకే ఇలా మంచాల కింద కూడా ఆ, వెతుకుతున్నాం. ఆ. అయ్యో, వజ్రపు కమ్మనా? అయ్యోయ్యోయ్యో, ఎంత పని అయిపోయింది. వెతకండి, ఇల్లు మొత్తం వెతకండి. పిల్లల రూము, హాలు అన్నీ చూద్దాం. దొరికే వరకు వెతుకుదాం. పదండి పదండి. పర్లేదులే, మేము తర్వాత చూసుకుంటాం. చూసుకుంటాం. మళ్ళీ పిల్లల రూము, హాల్ అవన్నీ ఎందుకులేమో. అవును బామ్మ. అదేంటి అలా అంటావు? గాలికి ఎగిరిపోయిందో లేక చీపురుతో ఊడ్చినప్పుడు ఏ గదిలోకి వచ్చి చేరిందో ఎవరికి తెలుసు? చూద్దాం పదండి, రండి. అబ్బా, ఇరికించేసావు తేజ. లేని కమ్మ కోసం ఇప్పుడు ఇల్లు మొత్తం వెతకాలి. తప్పదు మధు, వేరే దానికోసం వెతుకుతున్నామని తెలిస్తే ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఎలాగలో మేనేజ్ చేద్దాం పదా.
ఏంటే ఇంకా మీ భార్యాభర్తలు గుసగుసలు? ఏం లేదు బామ్మ. ఇదిగో ఇక్కడి నుంచి గుసగుసలాడితే ఆ డైమండ్ కమ్మొచ్చి మీ చేతుల్లో వాలదు. పదండర్రా, అన్ని గదులు వెతకాలి. చాలా టైం పడుతుంది. రండి రండి. బామ్మ, పదమ్మాయ్ పద. బామ్మ, మురుగు, వద్దు అది అసలే బామ్మ. చాలా కాస్ట్లీ కమ్మ. బామ్మ, పద బామ్మ, పదరా. బామ్మ. ఇప్పుడు వీళ్ళకుంటుంది. జింకి చక్క, జింకి చక్క, జింకి చక్క. పదండి, పదండి. మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. సడన్ గా షాక్కి గురవడం వల్ల తను స్పృహ కోల్పోయారంతే. ఇప్పుడంతా నార్మల్గానే ఉంది. కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్ళొచ్చు. తను ఒక 3 రోజుల పాటు బెడ్ దిగకుండా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్. యష్ని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. చూసుకుంటాను. నీకిలా జరిగిందని తెలిసేసరికి నా ప్రాణం పోయినంత పనయిందిరా. ఏమీ ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు అది చాలు. నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా? నాన్న ఎక్కడా? నాన్నకి నా గురించి ఇంకా ఏం తెలీదా? నాన్న రాలేదేంటమ్మా? ఏమోరా, మీరు వెళ్ళగానే మీ నాన్న కూడా హడావిడిగా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తానుండు. అత్తయ్య, నన్ను మాట్లాడమన్నారు కదా, మావయ్యతో ఫోన్లో నేను మాట్లాడాను. మాట్లాడావా? ఎక్కడున్నాడు అసలా? యష్ కాల్చాడు. తాను ఇక్కడే ఉన్నారని ఎలా చెప్పగలను? యష్ బెయిల్ మీద ఉన్నాడు కదా, తను రివాల్వర్తో వెళ్ళాడు. ఆ మారుతీరావు ఏ కేసు పెడతాడో తెలీదు. అందుకే లాయర్తో మాట్లాడడానికి వెళ్ళానని చెప్పారు. ఇంతకీ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఆ మారుతిరావు గాడు ఇంకా బతికే ఉన్నాడా? చావలేదా? యష్, వాడు చావకూడదని అనుకుంటున్నాను. అది మనకి మంచిది కాదు. పాపి చిరాయురా, వాడు అంత తొందరగా చచ్చే రకం కాదసలా. నిజమేనమ్మా, వాడు ఒక్క బుల్లెట్తో చావకూడదు. వాడికి చావుతో సమానమైన టార్చర్ చూపిస్తాను. చావు దెబ్బ కొడతాను. వాడు చస్తే బతికినట్టే, కానీ బతికితే మాత్రం చచ్చాడే అమ్మా. ఇంక వాడిని వదలకూడదురా. పిల్లలు తప్పించుకొని వచ్చాక కూడా వాడి దగ్గరే ఉన్నట్టు మనల్ని మభ్యపెట్టాడు చూడు. వాడు ఎంతకి తెగించగలడో అక్కడే తెలుస్తుంది. పిల్లలు వాడి గుప్పిట్లోనే ఉండుంటే ఏం చేసేవాడు? ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడేవాడు కాదేమో. వాడు 10 తలలున్న రావణాసురుడితో సమానం రా. రావణాసురుడని తెలిసాక యుద్ధం చేయడం ఒకటే దారమ్మా. చేద్దాం. అలాగే యష్, దానికన్నా ముందు నువ్వు పూర్తిగా కోలుకోవాలి. ఈలోపు వాణ్ణి ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. యష్కి ఏమీ కాలేదు అన్న విషయం వెళ్ళి మావయ్యకి చెప్పాలి. నేను వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ మాట్లాడొస్తాను. అత్తయ్య, మీరు యష్ దగ్గర ఉండండి. అలాగేనమ్మా. పేషెంట్ని వెంటనే ఐసీయూ నుండి ఓడికి షిఫ్ట్ చేయండి. అక్కడ సర్జరీకి అంతా రెడీగా ఉంది. అలాగే డాక్టర్. డాక్టర్ గారు, మా మావయ్యతో 1 నిమిషం మాట్లాడొచ్చా? సరే, మాట్లాడండి. థ్యాంక్ యూ.
మావయ్య, యష్ కళ్ళు తెరిచాడు. ఇంటికి కూడా తీసుకుని వెళ్తున్నాం. మీరు త్వరగా కోలుకోవాలి. మిమ్మల్ని నేను ఇంటికి తీసుకువెళ్ళాలి. త్వరగా కోలుకోండి మావయ్య, త్వరగా కోలుకోండి. సార్ని సర్జరీ రూమ్కి తీసుకెళ్ళాలి. మావయ్య, ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. నేను మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్తాను. అక్కడ మనమంతా ఇక హ్యాపీగా ఉండబోతున్నాం మావయ్య. రేయ్, వదలరా. మా అమ్మ లేదు గీమ్మ లేదు, అసలే వజ్రపు బొమ్మ. అలా అడ్డం పడతావంటే అడ్డగాడిదా, వెతుకో, వెతకండి. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ లేదా? అదిగో ఆ సోఫాలో చూడు, సోఫా కింద చూడు. ఉండదమ్మా. నీకెలా తెలిసే? చూస్తేనే కదా తెలిసేది. బామ్మ అక్కడ ఉండదు బామ్మ. చూడు, అసలే డైమండ్ కమ్మ. చూడు చూడు. మధు, ఆ? ఈ మాత్రానికి నడుగు నొప్పా? ఈ మంచం కింద చూడు. ఉండదమ్మా. ఉండదా? నీకెలా తెలిసే? బామ్మ. చూడు, చూడవే. బామ్మ హ, అబ్బా, ఏమైంది? లేదా? లేదు. ఇక్కడెక్కడా లేదా? సరే అయితే పద, ఇంకో గదిలో వెతుకుదాం. వద్దమ్మా. ఏయ్, లేవే, లే, అమ్మమ్మ. పద. అయ్యో, ఒరే, బామ్మ. ఎడగడదా, పదరా, పద. కనిపెట్టడం మీ వల్ల కాదు. దాన్ని సింధు ఎక్కడ దాచిందో మీ ఊహకు కూడా అందదు. సింధు, ఇప్పుడు లొకేషన్ షేర్ చేశాను, నువ్వు ఒంటరిగా రావాలి. నీ భర్తని వదిలేసి ఒంటరిగా రావాలి. నా మాట విను. సింధుని వెళ్ళనివ్వు. వెళ్ళి బంగారం తీసుకొచ్చి సింధుకివ్వు. ఈ కోతిమామేంటి నన్నొక్కదాన్నే రమ్మన్నాడు? పైగా ఫోన్ కూడా తీసుకురావద్దన్నాడు. కోతిమావయ్యని నమ్మలేం. ఎందుకైనా మంచిది, సేఫ్టీకి రివాల్వర్ తీసుకెళ్దాం. చాలా తెలివిగా దీన్ని డీల్ చేయాలి. తీసుకొచ్చిన గోల్డ్ ప్లేస్లో డమ్మీ గోల్డ్ తీసుకువెళ్తాను. ఏం ఆలోచిస్తున్నావు సింధు? నువ్వు ఒకసారి ఇలా రా భాగ్యం, రా. ఎవరూ రావట్లేదులే సింధు, నువ్వు సర్దు. సింధు రాగానే మనం వెళ్ళిపోదాంరా. యష్, మనం డిశ్చార్జ్ అవుదాం.
పరిస్థితుల్లో చూస్తే అత్తయ్య తట్టుకోగలదా? భగవంతుడా, ఏం చెయ్యాలి ఇప్పుడు? సింధు, నీ ఫోన్ నుంచి రింగ్ వస్తుందేంటి? పొరపాటున చేయి తగిలొచ్చింది అత్తయ్య. పిన్ని మీద బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని తనకి తెలుసు. తను నన్ను టార్చర్ చేసింది, చంపాలని చూసింది. ఇక వీళ్ళని ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు, బయటికి పంపించేయ్. వీళ్ళు ఈ ఇంట్లోనే ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు సింధు? మన కళ్ళ ముందే ఉండాలి. నా కుటుంబంతో ఆడుకున్న నీకు ఇక మీదట కంటి మీద కునుకు లేకుండా చేస్తాను.